పిలవాలంటే ఏమని పిలవాలి? ఆ నామములో శక్తి కలదు, ఆ నామంలో విజయము కలదు, ఆ నామంలో విమోచన కలదు. ఆ నామము పేరే యేసునామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు కనబడతా ఉంటాడు. ఈ కుమారుడు అంట తన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చక్కగా ఎంజాయ్ చేయడానికి తండ్రిని విడిచిపోయాడంట, తండ్రిని మర్చిపోయాడంట, దేవాది దేవుని మర్చిపోయాడంట, చక్కగా లైఫ్ ఉందంట. అన్నీ ఉన్నప్పుడు లోకంలో సామెత అంటూ ఉంటారు, బెల్లము చుట్టూ ఏమంటుంది? బెల్లము చుట్టూ ఈగలు. ఆ కుమారుడు చుట్టూ డబ్బు ఉన్నప్పుడు అన్ని ఈగలే, అన్ని దోస్తులే అని నేను అనుకుంటా ఉన్నాం. ఈరోజు నా దగ్గర చాలా మంది స్నేహితులు ఉన్నారు, నా దగ్గర చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అదిగో దేవుడు కరెక్ట్గా పాయింట్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దీన్ని బట్టే వీరందరూ ఉన్నారా? అది లేదనుకో, పదవి ఉండొచ్చు, 70 ఉండొచ్చు, వేరే ఉండొచ్చు, నీ ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, అవన్నీ లేవనుకో, నీ వెనకాల ఎవరు కూడా. ఆ తప్పిపోయిన కుమారుడు డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడంట. కానీ డబ్బంతా అయిపోయిన తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాను, ఒక్కడు అయిపోయాను, ఒంటరి వాడు అయిపోయాను. ఎవరు కూడా సహాయం చేయడానికి ఎవరు కూడా దగ్గరికి రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పండుల పొట్టు చివరికి పండుల పొట్టు మేసిన. కానీ మళ్ళీ సహాయం ఎక్కడి నుంచి వచ్చి కావాలి, నాకు ఎక్కడి నుంచి వస్తుందో సీక్రెట్ తెలుసుకొని మళ్ళీ కొండల వైపు చూశానంట. తండ్రి అని చెప్పి దేవుణ్ణి అడిగానంట. అలా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయానంట. ఇంటికి వెళ్ళినప్పుడు అంట ఆ ఇంట్లో అనేకమైన పనివారు కలరు, అనేకమైన భోజన వంటలు కలవు, పోగొట్టుకునే అన్ని తిరిగి పొందుకొనను. ఎప్పుడో అమ్మా, ఎప్పుడు గట్టిగా చెప్పాలి, ఎప్పుడో లోకాన్ని చూసినప్పుడు అన్ని పోయాను, లోకాన్ని చూసినప్పుడు పేదలు మునిగిపోయాను, లోకాన్ని వదిలిపెట్టి తండ్రిని దేవుణ్ణి నన్ను మళ్ళీ చూసినప్పుడు అన్నీ పొందుకొనేను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? నిరాశ ఎందుకు మన జీవితంలో తాండవం మారుతా ఉందనంటే, అదిగో బైబిల్ అంటా ఉంది, నువ్వు లోకాన్ని చూస్తా ఉన్నావు కాబట్టి నిరాశ నీ జీవితంలో. క్రిస్టియన్ బ్రేసెట్ అనే ఒక